కి ప్రసాద్ మనతో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఒక్కసారి బ్లోఅవుట్ అనగానే అందరి కళ్ళ ముందు కనిపించేది అంటే యావత్ భారతదేశంలో కూడా కోనసీమే కాదు పాసర్లపూడి బ్లోఅవుట్ మనకు కనిపిస్తుంది. ఆ రోజున ఒక్కసారి మీకు గుర్తు చేస్తే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఆ రోజు చూడగలిగారు. అవునండి, అది పాసర్లపూడి బ్లోఅవుట్ అనేది మన భారతదేశ ఈ పెట్రోలియం చరిత్రలో ఒక చాలా విచిత్రమైన పరిణామం అండి. ఎందుకనంటే ఒక సడన్గా ఒక అకస్మాత్తుగా వచ్చినటువంటి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ 2700 మీటర్ల లోతులో ఆల్మోస్ట్ ఉన్నటువంటి ఆ చమురు నిల్వలను తీయటం కోసం వారు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక ఉత్పాదంలాగా సడన్గా వచ్చినటువంటి ఒక సంఘటనతో ఆ బ్లోఅవుట్ వచ్చి 100 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ రోజున వెగసిపడి. అయితే ఏంటంటే ఆ రోజున ఇమీడియట్గా మనకి కొత్తది అవడంతో ఓఎన్జీసీ కూడా ఇమీడియట్గా దానికి అటెండ్ అవ్వగలిగే పరిస్థితి లేని సందర్భం ఆ రోజున ఉంది. వెంటనే మన వాళ్ళు ప్రయత్నం ఆ రోజుల్లో ఇనీషియల్ స్టెప్స్ అంటారు దాన్ని క్లే మడ్ అండ్ కెమికల్ వీటితో అలాగే శాండ్తో ఇలాంటి వాటితో దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది, కానీ చాలా తీవ్రంగా విఫలమవటం కూడా జరిగింది. ఇదే సందర్భంలో ఒక పక్కన ఇది చేస్తూనే నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటింగ్ అని గ్రూప్ అని ఎన్ఏఎఫ్ అంటారు, హోస్టన్లో ఉంది యుఎస్లో. వారి సహకారం తీసుకోవడం కోసం ఓఎన్జీసీ వారిని సంప్రదించడం, వారు రావటం, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమవటం. అప్పుడు వారు ఏం చేశారంటే కింద నుండి ఆ బోర్వెల్ కింద నుంచి కూడా వేరే ఒక దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం వేరే ఒక లైన్ వేసేసి దీని మీద ప్రెషర్ తగ్గిద్దాము అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. అది చేయటానికి వారు చేసింది నిజంగా చెప్దాం అనుకునే వాళ్ళు యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ మన దగ్గర ఓఎన్జీసీకి కానీ భారతదేశంలో కానీ రెడీగా లేదు. సో అక్కడ అమెరికా నుంచే తెలుసుకోవాల్సిన పరిస్థితి అది. మళ్ళీ ఇంపోర్ట్లు ఇవన్నీ చేయడానికి చాలా సమయం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఏ రకమైన ప్రయోజనం ఉండదనే భావంతో కానీ ఏ రకమైన భావంతో కానీ ఓఎన్జీసీ మొత్తానికి దానికి తిరస్కరించి వీళ్ళే మళ్ళీ కోటిపల్లి సత్యనారాయణ గారని వారి టీం ఒక 50 మెంబర్స్ దాని మీద పూర్తిగా కూర్చుని దాన్ని ప్రయత్నం చేసి చిన్న ఎక్స్ప్లోజివ్స్తో ముందు మొదలుపెట్టారు. ఆ ఎక్స్ప్లోజివ్స్తో మొదలుపెట్టినా అప్పుడు కూడా దాన్ని పూర్తిగా నియంత్రణ రాలేదు. తర్వాత హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఫెయిల్ అయిన తర్వాత ఈ హైయెస్ట్ ఎక్స్ప్లోజివ్స్కి హైడ్రోజన్ బాంబ్ లాంటి ఎక్స్ప్లోజివ్స్ ఆల్మోస్ట్ అలాంటి ఈక్వలెంట్ ఎక్స్ప్లోజివ్స్ని వాడి అది ఏం చేశారంటే ఈ మంటలు రావాలంటే దానికి ఆక్సిజన్ రావాలి, కాబట్టి ఆ ఆక్సిజన్ లేకుండా చేయడం కోసం ఈ ఎక్స్ప్లోజివ్స్ వాడటం వల్ల దానికి తాత్కాలికంగా ఆక్సిజన్ సప్లై పోయి ఈ ఆక్సిజన్ ఎక్స్ప్లోజివ్స్ వాడుకుంటాయి. ఆ రకమైన దీని ద్వారా నియంత్రణ తేవడానికి ప్రయత్నం జరిగింది. అది జరిగిన తర్వాత మొత్తానికి అవి వారి ఫలిఫలతో కానీ ఏదన్నా కానీ ఇంకోటి కూడా అవచ్చు, అంటే వీళ్ళది సక్సెస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే భూగర్భంలో ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఇలాంటి పెద్ద బ్లో అప్పుడు వాటిలోనే కొంత లోపల డెబ్రిస్ ఏర్పడటం, దానిలోనే శాండ్ ఇవన్నీ కోలటం, వేరే లేయర్ లాగా ఫార్మ్ అవటం, కౌంటర్ ప్రెషర్ ఏర్పడటం ఇలాంటివి కూడా జరుగుతాయి. దానివల్ల ఉన్నాయి, వీళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఉన్నాయి. చివరికి మొత్తానికి అది 80 రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2.5 నెలలు అయిపోయిన తర్వాత దానికి క్లోజ్ అయింది. అది మరొకటి యాక్సిడెంట్. అవును ప్రసాద్ గారు, అంటే ఎందుకు జరిగింది అంటారండి? పాసర్లపూడి బ్లోఅవుట్ డ్రిల్లింగ్ సైట్లోనే 19లో జరిగింది పాసర్లపూడి ప్రాంతంలో. అంటే ఆ డ్రిల్ చేస్తున్నప్పుడే జరిగింది అంటారు? అవునండి, డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడే రిగ్స్ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటేనండి ఈ క్యాపిలరీస్ ఎప్పుడైతే దీంట్లో వస్తాయో దీంట్లో మన పోరస్ స్పాట్లోంచి వస్తున్నటువంటి ప్రెషర్ 10,000 పైన పిఎస్ఏ పైన పాస్కల్స్ పైన ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ టైంలో వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి రెగ్యులేటర్స్ అంటే మన గ్యాస్ రెగ్యులేటర్స్ లాగా మనకి ఎలా ఉంటుందో వాటికి కూడా రెగ్యులేటర్స్ ఉంటాయండి. అవి ఆ డెబ్రిస్ పట్టడం వల్ల ఫెయిల్ అవ్వనివ్వండి, ఇంకో రకంగా ఫెయిల్ అవ్వనండి. ఈ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లోఅవుట్ ఎక్స్పోజ్ బయటకు వస్తుందండి. అలా జరిగింది. అప్పుడు ఆ జరిగిన దాన్ని వన్స్ జరిగిన తర్వాత మనకి దాన్ని నియంత్రించే టెక్నాలజీ కానీ దాని ట్రైనింగ్ కానీ రెండూ లేవు ఆ రోజుకి. అప్పటికి డెఫినెట్గా లేకపోయేసరికి దానికి ఒక రకమైన పాపం ఆ టీం కోటిపల్లి సత్యనారాయణ గారి టీం ఎంతో కొంత చాలా శ్రమించింది, కానీ
నీల్ ఆడమ్స్ వాళ్ళు ఈ శ్రమ వాళ్ళు కూడా తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యి చివరికి హై ఎక్స్ప్లోజివ్స్ వాడి మొత్తాన్ని నియంత్రణ తేగలిగారు. సో కాదండి, అంటే పాసర్లపూడిలో చాలా వరకు అంటే బ్లోఅవుట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ పాసర్లపూడి బ్లోఅవుటే అంత విస్ఫోటనం రావడానికి లేకపోతే అన్ని రోజులు ఉండిపోవడానికి గల కారణం ఏదైనా ఉంటుందండి? దానికి కారణం నియంత్రించడానికి టెక్నాలజీ వీళ్ళకి పూర్తిగా అందుబాటులో లేకపోవటం, వీళ్ళకి దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ నైపుణ్యం కానీ రెండూ లేకపోవటం, ఈ రెండు కూడా తప్పనిసరి కారణాలుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ దిస్ వన్. రెండోది ఏంటంటే అప్పటికి చమురు నిల్వలు ఇంకా చాలా అధికంగా ఉన్నాయి, ఇంకా పూర్తి ఎక్స్ప్లోర్ కాలేదు. అందువలన ఆ సమయంలో ఇంకా ఆ ప్రెషర్ ఇంకా బిల్డప్ అయ్యి ఇంకోటి ఏమవుతుందంటే ఈ కౌంటర్ ప్రెషర్ డెవలప్ అయ్యి దాని కనుక డెబ్రిస్ని క్లోజ్ చేస్తే ప్రాబ్లం లేదు. అలా కానప్పుడు ఏమవుతుందంటే ఆ రాళ్ళు అవి వచ్చేటప్పుడు ఇంకా విస్ఫోటం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ కింద దానికి ఆ ఉన్న ఆయిల్ ప్రెషర్ ఇంకా పెరిగినప్పుడు ఆ బ్లోఅవుట్ ఇంకా విజృంభిస్తుంది. సో ఆ రకమైనటువంటి విజృంభణ కూడా జరిగింది. అదే సమయంలో వాళ్ళు చెప్తున్నట్టు ఇమీడియట్గా దానికి సైడ్ స్ట్రీమ్ పెట్టుకుని కనుక లోపల కనుక వెంటనే వేయగలిగే అత్యవసరమైనటువంటి బావులు బోర్వెల్లు దాన్ని ఆ స్ట్రీమ్ని పక్కకు తరలించే పరిస్థితి ఆ టెక్నాలజీని వాడటానికి రెడీగా లేనప్పుడు కేవలం ఈ నియంత్రణ మీద ఆధారపడినప్పుడు సహజంగా ఇలాంటి ప్రక్రియకు చాలా టైం పడుతుంది. అదే జరిగింది అప్పుడు. అంటే కాదండి, ఇప్పుడు ఈ రోజున మనకి మోరిలో జరిగిన దాన్ని 30-40 మీటర్ల దానికి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. అప్పుడు దాదాపుగా 200 మీటర్ల పైగా ఆ హైట్ వచ్చింది అంటున్నారు. అంటే అంత ప్రెషర్ రావడానికి కారణం ఏంటండి? దానికి దీనికి ఒక తేడా నేను గమనించింది ఏంటంటే వస్తున్న సమాచారం, మోరీ సమాచారం బట్టి మనం చూస్తుంటే దీనికి ఏమిటంటే ఇది ఒక ఆల్రెడీ ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసేసి మనం బయటికి తీసేసిన తర్వాత కొన్ని చమురు నిల్వలు మిగిలిన దాన్ని వేరే ఆర్గనైజేషన్ అంటే మనకి ఓఎన్జీసీ అది తీయటం వల్ల వచ్చే ప్రయోజనం ఉండదనో, లేదంటే వాళ్ళకి అనవసరమైన శ్రమను అంటే వాళ్ళకి అంత స్టాఫ్ని అదంతా మెయింటైన్ ఆ టెక్నాలజీ అంతా మెయింటైన్ చేయడం కష్టమనో ఏదైనా కారణం నుండి వేరే ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదేంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు నిల్వలను తీసేసి మిగిలిన దాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ అది బిగినింగ్లో స్టేజ్లో ఉంది, మొత్తం నిల్వలన్నీ ఉన్నాయి. సో అప్పటికి మొత్తం ఆ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ అంత ఎక్స్పోజర్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ గ్యాస్ ఎక్స్పాన్షన్ ప్రెషర్ ఇంకా బాగా పెరుగుతుంది లోపల. ఆ ప్రెషర్ ఎక్స్పాన్షన్ బాగా పెరిగినప్పుడు ఇంకా అది చాలా అబండెంట్ ఆయిల్ ఉంది కాబట్టి, గ్యాస్ ఉంది కాబట్టి అది ఇంకా ఎక్కువ పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు. వేరే ఇక్కడ ఏంటంటే ఈ మిగిలిపోయిన చమురు ఈ రేటుతో ప్రెషర్ దానంత ఆ పాసర్లపూడిలో బిల్డప్ అయినంత బిల్డప్ ఇక్కడ అవటానికి ఛాన్స్ తక్కువ. అందువల్ల ఏమవుతుందంటే ఇది న్యాచురల్గా ఈవెన్ మనం ఎక్కువ శ్రమ పడకుండా కూడా దాని కౌంటర్ ప్రెషర్ పడో లేకపోతే శాండ్ క్లోజ్ అయ్యో లోపల ఇన్సైడు ఆగిపోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అలా అని మనం వదిలేయటానికి వీల్లేదు. కారణం ఏంటి మానవ ప్రయత్నాలు మనం చేసుకుంటా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అంటే ప్రసాద్ గారు, అంతకుముందు ఇదే కోనసీమలో 1993లో కొమరాడలో జరిగింది, ఆ తర్వాత 1997లో అంటే దేవరపల్లిలో జరిగింది. అంతకు ముందుగా మనకి కొన్ని ఘటనలు జరిగిన తర్వాత కూడా ఓఎన్జీసీ ఏదైతే మన పాసర్లపూడికి సంబంధించి ఎందుకంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోలేదంటారా? అది ఒక రకంగా చెప్పాలంటే జాగ్రత్తలు తీసుకోలేదని మనం గట్టిగా అన్నపోయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదనేది మాత్రం వాస్తవేనండి. కారణం ఏంటంటే మీరు అన్నట్టు 93లో జరిగింది, 95లో జరిగింది, మళ్ళీ 2005లో తాండవపల్లి గ్రామంలో కూడా జరిగింది. అది జరిగిన తర్వాత 2014 అది ఆ యాక్సిడెంట్ డిఫరెంట్ అనుకోండి, అది గెయిల్కి సంబంధించింది కాబట్టి అది పర్టికులర్ పైప్ లైన్ అది. సో దాన్ని వేరు. బట్ అది అట్లా పక్కన పెట్టినా కానీ 93, 95, 2005 ఇన్ని జరిగిన తర్వాత కూడా మన ఆర్గనైజేషను ఎలాంటి యాక్సిడెంట్ జరిగితే మనం ఎలా సమాయత్తం అవ్వాలి, మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా నియంత్రణ చేసే పరిస్థితి ఇంకా రాలేకపోవటం అనేది డెఫినెట్గా దురదృష్టకరమైన లెక్క. కారణం ఏంటంటే మనకు యాక్సిడెంట్స్ గురించి మన సేఫ్టీ వీటిలో ఎందుకు చెప్తారంటే ట్రైనింగ్లు ఎందుకు ఇస్తారంటే, ఉదాహరణకి మెక్సికోలో పెట్రోలియం కార్పొరేషన్ ఒక యాక్సిడెంట్ జరిగింది 1952లో. అదే దాన్ని తీసుకుని మన హెచ్పిసిఎల్లో లేకపోతే మిగతా మన రిఫైనరీస్ అన్నిటికో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. అది ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఏ కండిషన్స్లో జరిగింది, మనం ఏ రకంగా నియంత్రించాలి అనేది.
సో ఈ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారంటే దాన్ని చూసుకుని రేపు అలాంటి కండిషన్స్ వీళ్ళు కనపడగానే ఇలాంటి దొరకడానికి ఛాన్స్ ఉందేమో అనే ఉద్దేశంతో దాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా 93లో జరిగింది, 95లో జరిగింది, 2005లో జరిగినాయి. వీటన్నిటినీ వీళ్ళు చెప్పి మీరు ఈ కనుక జరిగితే ఈ ప్రెషర్స్ పెరుగుతున్నాయని మీరు కనుక దీంట్లో మన కంట్రోల్ రూమ్లో ఉన్న ప్రెషర్స్ కానీ వీటిని కానీ కంట్రోల్ చూసుకుంటా ఆ టెంపరేచర్ కండిషన్స్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు ముందే అలర్ట్ అయ్యి దానికి కావాల్సిన నియంత్రణలు కనుక చేస్తే ఇది గ్లోప్ అయ్యే వరకు రాని పరిస్థితి రాకుండా ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మరి వార్తల్లో వచ్చిన సమాచారం బట్టి నేను చెబుతున్నాను, వాళ్ళు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అంత ఇన్ఫర్మేషను, నాలెడ్జి, టెక్నాలజీ ఉన్నాయో లేదో మనకు తెలియదు. అది లేనప్పుడు ఏమవుతుందంటే దాన్ని మరలా కొంత లోతుకి వెళ్తే కానీ మిగతా సముద్రం తీయటానికి వీలైన పరిస్థితిలో వాళ్ళు రిగ్గింగ్ చేసి ఉండొచ్చు, దానివల్ల స్పార్క్ వచ్చి ఉండొచ్చు, తెలియదు. అదంతా కూడా మనం అక్కడికి వెళ్ళి స్టడీ చేసి రిపోర్ట్ తీసుకుంటే కానీ మనకు తెలియదు. మేము కూడా కొంత విజిట్ చేసి ప్లాన్ చేస్తున్నాము. అది చేసినా కొంతవరకు సమాచారం వస్తే కొంత మేము ఇంకా దాని మీద కొంచెం విస్తృతంగా చెప్పడానికి వీలవుతుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు పాసర్లపూడి దానికి మనం ప్రస్తావించుకుంటే ఆ రోజున ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు రెడ్ ఫైటర్స్ అని, తర్వాత నీల్ అడామ్స్ని తీసుకొచ్చారు. అంటే వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఏమైనా అంతకుముందు ఇటువంటి బ్లోవర్స్ని అరికట్టడంలో నిపుణులా, ఏం జరిగిందండి అప్పుడు? అవునండి, ఇక్కడ ఏంటంటే ఈ మన ఇలాంటి సంఘటనలో ఈ ఎక్స్ప్లోరేషన్లో చాలా కాలం నుంచి శతాబ్దాలుగా, ఇవాళ కాదు శతాబ్దంగా ఎన్నో చోట్ల జరిగిన యాక్సిడెంట్లు. ఇటు గల్ఫ్ కంట్రీస్లోనూ జరిగినాయి, ఇటు ఆస్ట్రేలియాలోనూ జరిగినాయి, వీటి మిగతా చోట్ల జరిగినాయి. మెయిన్గా గల్ఫ్ కంట్రీస్లో జరిగిన వాటిని పూర్తి కంట్రోల్ చేసి నియంత్రించిన సంస్థలు ముఖ్యంగా అమెరికాలోనే ఉన్నాయి, నీల్ అడామ్స్ సంస్థ లాంటివి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లే వారిని తీసుకురావడం అప్పట్లో జరిగింది. అయితే ఆ రోజున వారిని తీసుకురావడం సమంజసం, కంట్రోల్ చేయడం కరెక్టే. కానీ ఈలోపు మనం ఏం చేయాలంటే మన దేశంలో కూడా టెక్నాలజిస్టులు, మన దేశంలో చదువుకున్న వాళ్ళు చాలామంది అమెరికా వెళ్ళి అక్కడ చాలా ఎక్స్పర్ట్స్ అయ్యి వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని, ఆ కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్ని, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ డెవలప్ చేసుకుని మనముగా ఇక్కడ స్వీయ అవలంబన అంటే మనమే స్వయంగా ఈ నియంత్రణ చేసిన